హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దగ్గర నుండి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా నాటి నుంచి నేటి వరకు కూడా సంచలనాలకి పెట్టింది పేరు ప్రకాశం జిల్లా. ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా 4 సార్లు పనిచేసి 2 సార్లు ఓటమి పాలైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీకి చాలా ముఖ్య నేత అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీకి వచ్చి 2012లో జరిగినటువంటి మధ్యంతర ఎన్నికల్లో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోయే ముందు అనమాట. అప్పుడు కూడా ఎన్నికలకి పోటీపడి చేసినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. సో ఇప్పుడు ఆయన ఈరోజు హఠాత్తుగా అంటే గత 2 నెలల నుంచే కాదు ఎలక్షన్ ముందు నుంచి కూడా పార్టీ మీద కొంత అసంతృప్తితో ఉన్నారు. అయితే 2 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద కావచ్చు, జిల్లాలో జరుగుతున్న రాజకీయాల మీద మాత్రం ఆయన చీల్చి చెండాడుతూనే ఉన్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనకు నచ్చనటువంటి వ్యవహారాలు పార్టీలో జరుగుతున్నాయి, మరి ముఖ్యంగా జిల్లాలో జరుగుతున్నాయి అనే విషయం మీద బాలినేని గారు ఫైర్ అవుతూ ఉన్నారు. 3 జిల్లాల కోఆర్డినేటర్ పదవికి కూడా రాజీనామా చేశారు. అదేవిధంగా పార్టీ మారుతున్నారని ఎలక్షన్కు ముందు నుంచి కూడా బాగా వార్తలు వస్తున్నటువంటి సందర్భం అనమాట. సో ఈయన ఎవరో కాదు, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి సొంత దగ్గర బంధువు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ అంటే వాళ్ళ పిన్ని భర్త గారు అనేటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి స్వయాన సుబ్బారెడ్డి గారి చెల్లెల్ని చేసుకున్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. సో వీళ్ళిద్దరికీ అంటే భావమర్దులకే క్లాషెస్ వస్తున్న పరిస్థితులు అనమాట ప్రకాశం జిల్లాలో చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఎట్టకేలకు ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసేశారు. అంటే రేపో ఎల్లుండిలో జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. అంటే ముందుగానే వాళ్ళు ప్రకటించారు. ఈరోజు ఒంగోలు మీడియా సమావేశం ఏర్పాటు చేయకున్నప్పుడు మీడియా సమావేశం జరగక ముందు కూడా ఇండివిజువల్గా కొంతమంది అడుగుతున్నప్పుడు కూడా అవును రాజీనామా చేస్తున్నాము, రేపు ఎల్లుండిలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము, అక్కడికి వెళ్ళి చేరతామని కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఇదంతా పక్కన పెడితే అసలు పార్టీని ఎందుకు వీడుతున్నారు అనేది మనం కొన్ని ఆలోచనలు అయితే చేస్తే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితోనే ఆ వివాదం తలెత్తినటువంటి పరిస్థితి బాలినేని వాసు గారితో వాళ్ళిద్దరు కూడా కొన్ని మాటల సందర్భంలో కావచ్చు, కొన్ని విషయాల్లో అంటే పార్టీ కార్యాచరణ ప్రణాళికలో వీళ్ళిద్దరు కొంచెం డిస్టర్బెన్స్ అయితే నడిచింది. సో అంతేకాదు పార్టీ సెకండ్ క్యాడర్ నాయకులతో కూడా బాలినేని వాసు గారు కొంచెం డిస్టర్బెన్స్ నడిచిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈయన గతంలోనే పార్టీ మారుతున్నాడు, వైఎస్ఆర్సీపీ నుంచి వీడుతున్నారంటూ రకరకాల వార్తలు వచ్చినాయి. అవన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి కొట్టిపారేస్తున్నారు. ఇటీవల 2 రోజుల క్రితం కూడా బాలినేని గారు పార్టీ మారుతున్నారు ఈ రోజు రేపు అన్నప్పుడు కూడా ఆయన అధికారికంగా ఎక్కడ కూడా స్పందించలేదు. సో దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా వార్తలు వస్తున్నప్పటికీ ఆయన ఎక్కడ కూడా మీడియా ముఖంగా బయటకు వచ్చి నేను పార్టీ మారటం లేదు, నేను పార్టీలో ఉంటానని చెప్పలేదు. జస్ట్ వాట్సాప్లో ఫేస్బుక్లో మాత్రం ఒక చిన్న పోస్టు అది ఎవరో పెట్టారు పార్టీ మారట్లేదని. కానీ ఈ రోజున హఠాత్తుగా ఆయన పార్టీకి రిజైన్ చేస్తున్నట్టుగా ఈరోజు ప్రకటించడం జరిగింది. జస్ట్ ఇప్పుడే ఒక గంటన్నర క్రితం ఆయన రిజైన్ చేసిన లెటర్ కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగిందన్నమాట. సో ఇది పరిస్థితి. ఎలక్షన్కు ముందు కూడా ఈయన 3 జిల్లాల కోఆర్డినేటర్ పదవిని కూడా రాజీనామా చేసిన సందర్భంలో పార్టీ మీద బాగా అసంతృప్తిగా ఉన్నారు. తర్వాత జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చే సమయంలో కూడా నాకు ఇవ్వకపోయినప్పటికీ అనుకూలమైనటువంటి వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి తను కోరినటువంటి వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి అధిష్టానానికి చెప్పడం జరిగింది. సో కానీ అధిష్టానం ఆయన చెప్పినటువంటి వారికి ఇవ్వలేదు, వారు సొంతంగా నిర్ణయించుకున్నటువంటి వ్యక్తులకు ఇవ్వడంతో అక్కడ వాసు గారు బాగా హట్ అయ్యారు. కానీ దీనికి టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీలో కొంతమంది వాసు వ్యతిరేక కార్యకలాపాలు నడిపేటువంటి వారు ఏం చెప్తారంటే టీడీపీ వాళ్ళు కావచ్చు, వాసుకి యాంటీ గ్రూప్ కావచ్చు, ఏం చెప్తారంటే ఈయన మీద బాగా కేసులు ఉన్నాయి, ఈయన కబ్జా కోరు, ఒంగోలులో చాలా స్థలాలు పొలాలను ఆక్రమించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈయన మీద కేసులు ఉన్నాయి. సో దీనివల్ల ఇప్పుడు ఆయన తట్టుకొని నిలబడాలంటే పార్టీ మారాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి టీడీపీ శ్రేణులు కావచ్చు, వైసీపీ అంటే వాసు యాంటీ గ్రూప్స్ కూడా ఇలా మాట్లాడటం జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఇక వాసు గారు రాజకీయ అరంగేట్రం చేసి ఇప్పటికి దగ్గర 30 సంవత్సరాలు దాటినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే మొత్తం 6 సార్లు పోటీ చేయగా 4 సార్లు గెలవడం జరిగింది. ఈయన కంటిన్యూషన్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు కావచ్చు, పార్టీ అధ్యక్షుడు మాత్రం ఈయనే ఉండేవాడు అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఇప్పుడు ఒకసారిగా పార్టీ మారటం అనేది కొంచెం
బాధాకరం అని చెప్పుకోవచ్చు. సో అంతేకాదు ఇప్పుడు వెళ్ళటం వల్ల జనసేనలోకి జనసేనకి వెళ్ళటం వల్ల ప్రయోజనం ఏంటో కూడా కొన్ని ప్రయోజనాలు మనం ఆలోచిస్తే ఇప్పుడు ఈయన జనసేనకి వెళ్ళటం వల్ల జనసేనలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రాష్ట్ర స్థాయి వ్యక్తులు ఎవ్వరు కూడా గట్టి నాయకులు లేరు. ఇప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీలో 2 సార్లు మంత్రిగా చేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా, వైసీపీలో 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. సో ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఇదంతా జనసేన కలిసి వచ్చే అవకాశం అనమాట. అంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా జనసేనలో బలమైన నాయకులు ఉన్నారు అనేది ఇప్పుడు జనసేనకి బలమైన అంశం అనమాట. సో ఇది బాలినేని వాసు గారు ఆలోచించుకున్న ప్రయత్నం. అంటే అదేవిధంగా జనసేనలో అంతా కమ్మ సామాజిక వర్గానికి కూడా ఎక్కువ లేరు, కానీ నాదెండ్ల మనోహర్ కావచ్చు, ఇట్లా కొంతమంది ఇప్పుడిప్పుడే పార్టీకి బలంగా చేరుతున్నటువంటి పరిశ్రమలు. సో అందులో భాగంగా రెడ్డిస్ కూడా ఇప్పుడు జనసేనలో చేరితే జనసేన బలమైన పార్టీగా అవతరించబోతుంది అనేది దీన్ని బట్టి కొన్ని సంకేతాలు అర్థమవుతుంది. ఇక వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఒంగోలులో బాలినేని లేని లోటు వైఎస్ఆర్సీపీ ఎలా తీర్చగలదు, కొత్త వ్యక్తుల్ని అంత ఆదరించగలదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారిన పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత చూడాల్సిన అంశం అనమాట. సో మొత్తానికి ఎట్టకేలకు ఎన్నో రోజుల నుంచి ఆలోచిస్తున్నటువంటి విషయాలు కావచ్చు, ఎన్నో రోజుల నుంచి రోమర్గా ఇంటర్నల్గా బాగా ఉడికిపోతున్నటువంటి విషయం ఈరోజు ఎట్టకేలకు బయటకు వచ్చింది. బాలినేని వాసు గారు పార్టీని రాజీనామా చేశారు. సో రేపు ఎల్లుంట్లో జనసేన జారిపోతున్నట్టు సమాచారం కూడా ఉంటుంది.